సో ఫ్రెండ్స్, బేసిక్గా మనకి లాండ్రీ సెటప్ చేయడానికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ అంటే మిషన్స్, లాండ్రీ మిషన్స్ కావాలి. సో ఈ లాండ్రీ మిషన్స్ మనకి ఎలా ఉంటుందంటే, మనకి ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ అంటే లాండ్రీలో ఒక వాషర్ వస్తుంది, ఒక స్పిన్నర్ వస్తుంది, అలానే ఒక డ్రయర్ వస్తుంది. సో మీరు చూసినట్లయితే ఇది వాషింగ్ మిషన్. ఈ వాషింగ్ మిషన్లో మీరు ఏవైతే బట్టలు వేస్తారో కేవలం 20 మినిట్స్ సైకిల్లో మీకు ఈ 30 కేజెస్లో ఈజీగా ఒక 60 పీసెస్ పడతాయి. ఈ స్పిన్నర్లో ఆ బట్టలు మీరు అక్కడ వాష్ చేసిన బట్టలు తీసి ఇందులో వేసినట్టు అవుతాయి. కేవలం 5 మినిట్స్లో మీకు 90% వాటర్ దాంట్లోకి స్క్వీజ్ అవుట్ చేస్తుంది. విచ్ ఆ 10% డ్రై చేయడానికి ఈ మిషన్ అండి, దీన్ని డ్రయర్ అంటారు. 100% మీరు ఇందులో డ్రై చేసుకోవచ్చు. ఈ టేబుల్లో ఏంటంటే మనం డైలీ మనకి వేసుకున్న రీటైల్ మార్కెట్కి వేసుకున్న ప్యాంట్ షర్ట్స్ లాంటివి మనం ఐరన్ చేసుకోవచ్చు. లైక్ డైలీ ఈజీగా మనం ఈ టేబుల్ పైన ఒక మనిషి ఒక 150 to 200 పీసెస్ ఐరన్ చేయగలుగుతారు ఇందులో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాష్మ్యాక్ లాండ్రీ ఎక్విప్మెంట్. టుడేస్ టాపిక్ ఏంటంటే, మీరు అతి తక్కువలో ఒక లాండ్రీ బిజినెస్ సెటప్ చేద్దాం అనుకుంటున్నారంటే ఈ వీడియో దయచేసి మీరు ఫుల్గా చూడండి. ఒక లాండ్రీ సెటప్ చేసి మీరు ఒక స్కూల్ లోడ్ కానీ, హాస్పిటల్ లోడ్ కానీ, హోటల్ లోడ్స్ కానీ చేసుకోవచ్చు. అలానే జనరల్ పబ్లిక్ లోడ్స్ కూడా చేసుకోవచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ అవన్నీ. ఈ లాండ్రీ సెటప్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, దాని బడ్జెట్ ఏంటి, పవర్ రిక్వైర్మెంట్ ఏంటి, స్పేస్ రిక్వైర్మెంట్ ఏంటి, లేబర్ రిక్వైర్మెంట్ ఏంటి, ఇవన్నీ నేను ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా నేను మీకు ఈ వీడియోలో. దయచేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ దాకా ఎండ్గా దాకా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, బేసిక్గా మనకి లాండ్రీ సెటప్ చేయడానికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ అంటే మిషన్స్, లాండ్రీ మిషన్స్ కావాలి. సో ఈ లాండ్రీ మిషన్స్ మనకి ఎలా ఉంటుందంటే, మనకి ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ అంటే లాండ్రీలో ఒక వాషర్ వస్తుంది, ఒక స్పిన్నర్ వస్తుంది, అలానే ఒక డ్రయర్ వస్తుంది. మన దగ్గర కెపాసిటీ వచ్చి 15 కేజెస్ స్టార్ట్ ఉంది, అలానే ఒక 150 to 100 కేజెస్ దాకా ఉంటుంది హయ్యర్ కెపాసిటీస్. బేసిక్గా మీరు ఒక్క 30 కేజెస్ కెపాసిటీ పెట్టుకున్నట్టు అయితే మీరు డైలీ హోటల్స్ ఆర్ హాస్పిటల్స్ లోడ్ చేస్తున్నట్టు అయితే ఒక 300 బెడ్షీట్స్ ఈజీగా వాష్ చేసుకొని ఐరన్ చేసి ఇవ్వచ్చు. అలానే మీరు నార్మల్ జనరల్ పబ్లిక్ కావాల్సిన లైక్ ప్యాంట్ షర్ట్స్ లేదా లేడీస్ కుర్తీస్ అలాంటివి ఏమైనా వాషింగ్ చేద్దాం అనుకుంటే రీటైల్ మార్కెట్లో దాంట్లో మీరు ఒక 600 పీసెస్ అంటే 300 పేర్స్ ఈజీగా మీరు వాష్ చేసి ఇవ్వచ్చు. సో ఫస్ట్ వన్ నా దగ్గర ముంగట ఉన్న మిషన్ వచ్చేసి వాషింగ్ మిషన్ అంటారు దీన్ని. సో మీరు చూసినట్లయితే ఇది వాషింగ్ మిషన్. ఈ వాషింగ్ మిషన్లో మీరు ఏవైతే బట్టలు వేస్తారో కేవలం 20 మినిట్స్ సైకిల్లో మీకు ఈ 30 కేజెస్లో ఈజీగా ఒక 60 పీసెస్ పడతాయి. 60 పీసెస్ ప్యాంట్ షర్ట్స్ కానీ ఏదైనా కానీ, లేదా బెడ్షీట్స్ అయితే ఒక 30 బెడ్షీట్స్ ఒకటేసారి మీరు వాష్ చేసుకోవచ్చు 20 మినిట్స్ సైకిల్ టైంలో. 20 మినిట్స్లో ఇది వాషింగ్ అయిపోయాక రెండో మిషన్లో మీరు చూడాలి. మీకు రెండో మిషన్ వచ్చేసి హైడ్రో ఎక్స్ట్రాక్టర్ అంటారు, నథింగ్ బట్ స్పిన్నర్. ఈ స్పిన్నర్లో ఆ బట్టలు మీరు అక్కడ వాష్ చేసిన బట్టలు తీసి ఇందులో వేసినట్టు అవుతాయి. కేవలం 5 మినిట్స్లో మీకు 90% వాటర్ దాంట్లోకి స్క్వీజ్ అవుట్ చేస్తుంది. విచ్ మీన్స్ 90% డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయిపోయాక ఆ 10% డ్రై చేయడానికి ఈ మిషన్ అండి, దీన్ని డ్రయర్ అంటారు. 100% మీరు ఇందులో డ్రై చేసుకోవచ్చు. ఇది ఒక 30 మినిట్స్ సైకిల్ టైం అవుతుంది. సో ఓవరాల్ 1 అవర్లో మీరు ఒక 30 పేర్స్ కానీ, లేదా బెడ్షీట్స్ అయితే ఒక 30 బెడ్షీట్స్ కానీ ఫుల్గా వాషింగ్ చేసి డ్రై చేసి మీరు ఐరనింగ్ చేసి ఇవ్వగలుగుతారు. సో ఈ లాండ్రీలో కావాల్సిన, వాషింగ్లో కావాల్సిన కాన్సెప్ట్లో మాత్రం ఈ 3 మిషన్స్. ద ఫైనల్ మిషన్ ఏంటంటే ఇది వాక్యూమ్ ఐరన్ టేబుల్. ఈ టేబుల్లో ఏంటంటే మనం డైలీ మనకి వేసుకున్న రీటైల్ మార్కెట్కి వేసుకున్న ప్యాంట్ షర్ట్స్ లాంటివి మనం ఐరన్ చేసుకోవచ్చు. లైక్ డైలీ ఈజీగా మనం ఈ టేబుల్ పైన ఒక మనిషి ఒక 150 to 200 పీసెస్ ఐరన్ చేయగలుగుతారు ఇందులో. సో చాలా ఫెంటాస్టిక్ ఫినిషింగ్ వస్తుంది ఇందులో. అలానే మనకి ఫ్యాబ్రిక్కి ఎలాంటి హామ్ జరగదు. నార్మల్గా బొగ్గుపెట్టతో చేస్తే మనకి బ్లాక్ అయిపోతాయి థ్రెడ్స్ అలాంటివి, కానీ దీంతో మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. దీన్ని వాక్యూమ్ ఐరన్ టేబుల్ అంటారు. సో ఇందులో ఆల్ టైప్ ఆఫ్ స్టిచ్డ్ మెటీరియల్స్ లైక్ ప్యాంట్ షర్ట్స్, లేడీస్ కుర్తీస్, సూట్స్, బ్లేజర్స్ అన్నీ మనం ఇలా ఐరన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, దీస్ ఆర్ ద మెషిన్స్. ఈ మెషిన్స్ మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది ఒక లాండ్రీ సెటప్ స్టార్ట్ చేయడానికి. ఒక డైలీ ఒక 300 పేర్స్ లేదా 300 బెడ్షీట్స్, హోటల్ లోడ్స్, హాస్పిటల్ లోడ్ చేసుకోవడానికి. సో స్పెషలీ పాయింట్ నెంబర్ 1, రిక్వైర్మెంట్ ఏంటి, మనకి మిషన్స్ కావాల్సిన రిక్వైర్మెంట్ నీకు చూపించాను. అలా స్పేస్ రిక్వైర్మెంట్ అంట. మనకి ఈ 4 మిషన్లు పెట్టుకోవడానికి మనకి స్పేస్ రిక్వైర్మెంట్ ఒక 600 to 1000 SFT ఉంటే సరిపోతుంది. అలానే ఎలక్ట్రిసిటీ లైక్ పవర్ రిక్వైర్మెంట్ ఏంటంటే కంపల్సరీగా ఈ మిషన్స్ మీరు ఇన్స్టాల్ చేయాలంటే 3 ఫేజ్ పవర్ కంపల్సరీగా ఉండాల్సిందే మీకు. అండ్ లేబర్ మాటకు వస్తే ఒక 3 ఉంటే సరిపోతారు. ఒక మనిషి వచ్చేసి ఐరన్ చేయడానికి, ఒక మనిషి వాషింగ్ చేయడానికి, ఒక మనిషి సెగ్రిగేట్ చేయడానికి, ఐ మీన్ ఫోల్డింగ్ కానీ ప్యాకింగ్ కానీ చేయడానికి ఒక 3 లేబర్స్ ఉంటే సరిపోతారు. అండ్ అలానే మీకు మంత్లీ టర్న్ ఓవర్కి వచ్చినట్టు అయితే మీరు ఈ 3 మిషన్స్ మీరు ఒక బడ్జెట్, నార్మల్ బడ్జెట్ మీకు అరౌండ్ 7 to 8 lakhs అవుతుంది, ప్లస్ GST అవుతుంది. ఈ 7 to 8 lakhs మీరు ఇన్వెస్ట్ చేసినట్టు అయితే మీరు మంత్లీ ఈజీగా ఇందులో ఒక 3 to 4 lakhs బిజినెస్ చేయగలుగుతారు. రఫ్గా అందుకెళ్ళి ఒక 2 lakhs లేబర్ ఛార్జెస్, షెడ్ రెంట్ కానివ్వండి, కెమికల్స్ కానీ ఇవన్నీ పోయినా కానీ 2 lakhs
1,50,000 to 2 lakhs ఈజీగా మీకు రఫ్ ప్రాఫిట్ ఉంటుంది. అండ్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వితిన్ 5 to 6 months ఈజీగా మీకు రిటర్న్స్ అనేవి వస్తాయి. ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ మీరు కాంట్రాక్ట్స్ తెచ్చుకోవడం మీ మీద ఉంటుంది. సో ఇవ్వండి లాండ్రీ సెటప్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్. చాలా ప్రాఫిటబుల్ బిజినెస్. మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం అనుకుంటే దయచేసి మీరు మా ఆఫీస్ కూడా విజిట్ కావచ్చు. డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్స్ ఉన్నాయి, అలానే కాల్ చేయొచ్చు. ఆఫీస్కి డైరెక్ట్గా వచ్చిన మిషన్స్ మీరు లైవ్ ఫిజికల్గా కూడా మిషన్స్ చూసుకోవచ్చు. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి, మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ వీఆర్ లొకేటెడ్ అట్ ఓల్డ్ బోయిన్పల్లి, సికింద్రాబాద్.